Today topic human body. Go to the first question. How many times your heart beats in a day? రోజుకి గుండె ఎన్నిసార్లు కొట్టుకుంటుంది? A. Around 1,50,000 times. B. Around 90,000 times. C. Around 1,60,000 times. D. Around 2 lakhs times. The correct answer is A. Around 1,50,000 times. రోజుకి గుండె 1,15,000 సార్లు కొట్టుకుంటుంది. అనగా దాదాపు నిమిషానికి 60 నుంచి 100 సార్లు కొట్టుకుంటుంది. Go to the next question. What is the name of the organ that controls our body temperature? శరీర భాగాల్లోని ఏ ఆర్గాను శరీరం యొక్క టెంపరేచర్ ని కంట్రోల్ చేస్తూ ఉంటుంది? ఏ. ఆర్టియాస్. బి. బ్రెయిన్. సి. ప్యాంక్రియాస్. డి. హైపోథాలమస్. ఏ. ఆర్టియాస్ వచ్చి ఆక్సిజన్ మరియు న్యూట్రియన్స్ ను ఉత్పత్తి చేస్తూ శరీరంలోని కావాల్సిన భాగాలకు డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటుంది. బి. బాడీ ఫంక్షన్ చేస్తూ ఉంటుంది. సి. ప్యాంక్రియాస్ ఇది ఆహార పదార్థాలను జీర్ణ వ్యవస్థకు కావాల్సిన ఎంజైమ్స్ ను ప్రొడ్యూస్ చేస్తుంది. ముఖ్యంగా ప్రోటీన్ ఉత్పత్తి చేస్తూ ఉంటుంది. డి. హైపోథాలమస్ ఇది శరీరంలోని టెంపరేచర్ ను కంట్రోల్ చేస్తూ ఉంటుంది. Therefore, the correct answer is D. Hypothalamus. Go to the next question. What is the name of the organ that filters waste from the blood? ఏ ఆర్గాను బ్లడ్ లో రక్తంలో ఉన్న వేస్టేజ్ ను ఫిల్టర్ చేస్తుంది? ఏ. లివర్. బి. హార్ట్. సి. కిడ్నీస్. డి. లంగ్స్. ఏ. లివర్ వచ్చి మనకు శరీరంలోని వేస్టేజెస్ ను కలెక్ట్ చేస్తూ ఉంటుంది. బి. హార్ట్ కావలసిన రక్తాన్ని శరీర భాగాలకు పంపిణీ చేస్తూ ఉంటుంది. సి. కిడ్నీస్ రక్తంలోని చెడు పదార్థాన్ని రిమూవల్ చేస్తూ ఉంటుంది. డి. లంగ్స్ ఇది శ్వాసక్రియలో ఉపయోగపడుతూ ఉంటుంది. Therefore, the correct answer is C. Kidneys. Next question. What is the largest muscle in the human body? శరీర భాగాల్లో ఏది అతిపెద్ద కండరాలు? ఏ. డెక్టోటైడ్. బి. రెక్టస్ అబ్డోమినిస్. సి. పెటినెసిస్. డి. గుల్టస్ మ్యాక్సిమస్. ఏ. డెల్టోటైడ్ ఇది శరీరంలోని భుజ భాగంలో అమర్చి ఉంటుంది. ఇది చేతి యొక్క కదలికలకు ఉపయోగపడుతూ ఉంటుంది. బి. రెక్టస్ అబ్డోమినిస్ ఇది శరీర భాగంలోని పొత్తి కుడుపు భాగంలో పొడవైన గోడ వంటి శరీర భాగంతో అమర్చబడి ఉంటుంది. ఇది క్రొవ్వు తక్కువగా ఉన్న వ్యక్తులలో స్పష్టంగా చర్మం కింద భాగంలో కనిపిస్తూ ఉంటుంది. దీనినే సిక్స్ బ్యాక్ అని కూడా పిలుస్తూ ఉంటారు. సి. పెక్టీనియస్ ఇది తొడ భాగంలో అమర్చబడి ఉంటుంది. ఇది కాలి యొక్క కదలికలకు ఉపయోగపడుతున్న కండరాలు. డి. గుల్టస్ మ్యాక్సిమస్ ఇది శరీర భాగంలోని అతిపెద్ద కండరాలు. ఇది శరీరంలోని బ్యాక్ సైడ్ బటక్స్ మీద అమర్చబడి ఉంటుంది. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ గుల్టస్ మ్యాక్సిమస్ శరీర భాగాల్లోని అతిపెద్ద కండరాలు. గో టు ది నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఫ్లేవర్ ఈజ్ హ్యూమన్ బాడీ బ్లడ్? శరీరంలోని బ్లడ్ లో ఏ ఫ్లేవర్ కలిగి ఉంటుంది? ఏ. స్వీట్ అండ్ సాల్టీ. బి. బెటర్ అండ్ సాల్టీ. సి. సోర్ అండ్ సాల్టీ. డి. మీటీ అండ్ హాట్. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఏ. స్వీట్ అండ్ సాల్టీ. గో టు నెక్స్ట్ క్వశ్చన్. హౌ మెనీ బోన్స్ ఇన్ ది హ్యూమన్ బాడీ? శరీరంలో ఎన్ని ఎముకలు ఉంటాయి? ఏ. 260. బి. 360. సి. 340. డి. 206. The correct answer is D. 206. Go to the next question. What organ pumps blood throughout the body? ఏ ఆర్గాను శరీర భాగాలకు రక్తాన్ని ఉత్పత్తి చేస్తూ ఉంటుంది? ఏ. హార్ట్. బి. లంగ్స్. సి. కిడ్నీస్. డి. బ్రెయిన్. The correct answer is A. Heart. Go to the next question. What is the weight of the brain? బ్రెయిన్ యొక్క వెయిట్ ఎంత? ఏ. 1.36 kg. బి. 1.59 kg. సి. 1.90 kg. డి. 3 kg. The correct answer is A. 1.36 kg. Go to the next question. How many chambers in the human heart? గుండెలో ఎన్ని గదులు ఉంటాయి? ఏ. 5 chambers. బి. 3 chambers. సి.
2 chambers. D, 4 chambers. The correct answer is D, 4 chambers. What is the next question? What is the smallest bone in the human body? శరీర భాగాల్లో ఏది అతి చిన్న ఎముక? ఏ స్కల్, బి రాడికల్, సి స్టేప్స్, డి ఫ్యూమర్. ఏ స్కల్ వచ్చి మనకి పుర్రె అని అంటారు. బి రాడికల్, ఇది మోచేతిలోని ఒక ఎముక. సి స్టేపిస్, ఇది మనకు చెవిలోని అమర్చబడి ఉన్న చిన్న ఎముక. డి ఫీమర్, ఇది శరీర భాగాల్లోని అతిపెద్ద ఎముక మరియు అతి బలమైన ఎముక. Therefore, the correct answer is C, tapes. What is the next question? What is the study of human body parts called? శరీర భాగాల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమని పిలుస్తారు? ఏ జువాలజీ, బి అనాటమీ, సి మైకాలజీ, డి అంబ్రాలజీ. ఏ జువాలజీ వచ్చి జంతువుల నుంచి అధ్యయనం చేసే శాస్త్రాన్ని జువాలజీ అని, బి అనాటమీ శరీర భాగాల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని అనాటమీ అని, సి మైకాలజీ ఇది ఫంగస్ మరియు ఫంగై గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని మైకాలజీ అని, డి అంబ్రాలజీ ఇది పిండ శాస్త్రం అని పిలుస్తారు. పిండం మరియు పిండ అభివృద్ధి గురించి చేసే శాస్త్రాన్ని అంబ్రాలజీ అని పిలుస్తారు. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ అనాటమీ.